పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. మిగిలిన అన్ని అంశాల్లోకి వెళ్దాం. ఆవిడేంటంటే హిందూయిజాన్ని ఫాలో అవటం వేరు, హిందూయిజాన్ని మార్కెట్ చేసుకోవటం వేరు అనే పద్ధతిలో ఆవిడ చేసిన ట్వీటు అర్జెంటుగా ఎందుకు అంత చేయాల్సి వచ్చింది, ఆమె వెనక ఎవరున్నారు? బీయింగ్ ఎ బెనిఫిషియరీ ఆఫ్ హిందూయిజం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బీయింగ్ ఏ బిలీవర్ ఆఫ్ హిందూయిజం. సో మెరుపుల మహేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు హిందూయిజాన్ని మార్కెట్ చేసుకుంటున్నారు, ఇది ఆవిడ అభియోగం. ఆవిడ చాలా దక్షత గల అక్షరాలు ఉపయోగించి మరి పవన్ కళ్యాణ్ గారిని నేరుగా మాట్లాడకుండా పరోక్షంగా ప్రస్తావన చేసింది. ఎందుకో ఈ మధ్యకాలంలో తెగ పవన్ కళ్యాణ్ గారి మీద విరుచుకుపడిపోతుంది ఆవిడ. కారణం ఏమింటుందంటారు? ముందుగా నాకు అవకాశం ఇచ్చిన 99 యజమానానికి మీకు, అలాగే కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ మాట్లాడతారు సార్, ఇలాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడతారు, ఇంకా చాలా మంది మాట్లాడతారు, దానికన్నిటికి కూడా సమాధానాలు చెప్పుకుంటూ ఎవరో సార్ వినబడుతుందా? ఓకే సార్, ఏమై ఉంటుంది కారణం? కొంచెం స్పీకర్ కొద్దిగా మీ వాయిస్ ఇష్యూ ఉందండి, వాయిస్ ఇష్యూ ఉంది. కారణం ఏమిటి? ఎందుకని ఆవిడ పదే పదే టార్గెట్ చేస్తుంది? అదే పూనమ్ కౌర్ టార్గెట్ సార్ ఆ స్టేట్. ఎందుకంటే పూనమ్ కౌర్ అంశం ఈ రోజు ట్వీట్ చేసిన సార్. పూనమ్ కౌర్ నా లెక్క ప్రకారం 2018, 2017 నుంచే పూనమ్ కౌర్ తరచుగా అప్పుడప్పుడు ఈమె నాటి ట్వీట్ సంధించడం చాలా కామన్. పూనమ్ కౌర్ నేనైతే ఈ రోజు నుంచి మాట్లాడటం చెప్పట్లేదు. ఒకసారి కొన్ని మీడియా ఛానల్లో పంజాబీ అని చెప్పి కూడా సో కాల్డ్ తెలుగులో ఒక మీడియా కూడా ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది. సో విశ్వ ప్రయత్నాలు లేకపోతే ఏదో ఒకటి మనిషి మీద ఏదో ఒకటి మాట్లాడడం, ఏదో ఒకటి చేయడం అనేది ఒక ప్రయత్నంగా పూనమ్ కౌర్ గారు అప్పుడప్పుడు నాకు ట్వీట్స్ పెడుతూ, ఈయన మీదే కాకుండా మన దిలీప్ గారి మీద కూడా ట్వీట్స్ పెడుతూ అప్పుడు ఆ ఆనందం పొందుతూ ఉంటుంది. ఈ రోజు ఇప్పటికిప్పుడు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏమి అన్నప్పుడు, ఎక్కడో నేను కాసేపు లైమ్ లైట్ లో ఉండాలా, నన్ను గురించి 10 మంది మాట్లాడుకోవాలా, ఇలాంటి చర్చలు పెట్టాలా, ఏదో పూనమ్ కౌర్ గురించి ఏదో జరిగిపోతుందని కూడా రాష్ట్రంలో అందరూ మాట్లాడుకుంటా ఉండాలా అనేది ఒక ప్రాజెక్ట్ గా ఈ రోజు ఇది జరుగుతుంది. నాట్ ఓన్లీ వాళ్ళ జనసేన చీఫ్ మీదే కాదు, ఎవరు సెలబ్రిటీ స్టేటస్ లోకి వెళ్ళి ఎవరు ఒక స్థాయికి వెళ్ళినా కానీ ఇమీడియట్ గా వాళ్ళని ఏదో రకంగా డీఫేమ్ చేయడానికి ఇలాంటి వాళ్ళు చాలా మంది దిగుతూ ఉంటారు. ఈ రోజు పూనమ్ కౌర్ 2017 నుంచి నాకు బాగా తెలుసు, 2017 నుంచి ఇలాంటి పనులే చేస్తా ఉంది. ఆమె ఎక్కడ కూడా డైరెక్ట్ గా ఎవరి పేరు ఎక్కడ ప్రస్తావించరు, లేకపోతే డైరెక్ట్ గా ఆయన గురించి ఎక్కడ మాట్లాడరు. ఇలాంటి ట్వీట్లు చేసుకుంటూ ఆమె ఆనందం పొందుతూ ఉంటుంది. దీన్ని అసలు కన్సిడర్ చేసే పరిస్థితిలో పబ్లిక్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు ఇక్కడ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క 3 పెళ్లిల యొక్క ప్రస్తావన ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారు వివరించినట్టు ప్రజలకి నాకు తెలిసి బహుశా భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా అటువంటి దాన్ని వివరించలేదు. చిన్న పిల్లల దగ్గరికి, స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా 3 పిల్లలు అని మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఆ తర్వాత వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి స్పందన వచ్చిందో పబ్లిక్ నుంచి కూడా ఈ రోజు చూసినట్టయితే ఆయన పబ్లిక్ ఈ రోజు యాక్సెప్ట్ చేశారు. జనసేనకి 21 సీట్లు రావడం జరిగింది, 2 ఎంపీ సెగ్మెంట్ జరిగింది. దట్ మీన్స్ ఏదైనా ఒక అలిగేషన్ అనేటప్పుడు ఆ సిచ్యువేషన్ లో ఆ వేడి మీద ఉన్నప్పుడు దానికి ఫ్యాక్ట్స్ అలాంటివన్నీ జోడించి దాని గురించి మాట్లాడితే ఏమన్నా దాని గురించి ఆలోచిస్తారు. కానీ అలాంటివన్నీ ఏమీ లేకుండా ఎప్పుడో నాకు ఉన్న సందర్భంలో నేను ఒకటి వేసుకుంటాను, నేను ఒక ట్వీట్ వేస్తాను, దీనివల్ల ఒక చర్చనీయాంశం జరగాల అని మాట్లాడడం మాత్రం చాలా చాలా పొరపాటు. ఇప్పుడు ఇలాంటి మాట్లాడినా ఆ స్టేజ్ దాటి వెళ్ళిపోయారు సార్, ఆ స్టేజ్ దాటి వెళ్ళిపోయారు. ఈ రోజు పబ్లిక్ లో అందరికీ తెలుసు, ఎవరన్నా ఒక వ్యక్తి ఒక మంచి స్థాయికి వెళ్తున్నారు అంటే ఇమీడియట్ గా ఇట్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ ఇలాంటి వాళ్ళు వచ్చి ఇలాంటి ట్వీట్స్ చేయడం. నేను